క్రీస్తునందు మనకున్నటువంటి ఆశీర్వాదాల విషయంలో మనము ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తే, సత్క్రియలు చేయుటకు సృష్టింపబడిన దేవుడు చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. దేవుని పని మనల్ని ఎవరు తయారు చేయలేదు, దేవుడే మనల్ని తయారు చేశాడు కదా. దేవుడే మనల్ని పుట్టించాడు. ఆదామునైతే తన స్వహస్తాలతో తయారు చేశాడు, మనల్ని అయితే తల్లి గర్భంలో మనం రూపించాడు. ఎట్టకేలకు దేవుని హస్తాల చేతనే మనం రూపించబడ్డాం. దేవుని హస్తాల చేత రూపించబడ్డామని, దేవుని చేతనే ఈ లోకంలో మనం పుట్టామని వాక్యం సెలవిస్తుంది. 100వ కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది. 100వ కీర్తన 3వ వచనంలో ఆయనే మనల్ని పుట్టించెను అనే మాట రాయబడింది. ఆయనే మనల్ని పుట్టించాడు. మనకు మనంగా పుట్టలేదు, తల్లిదండ్రులు అనుకుంటే పుట్టలేదు. మనం దేవుడే, ఆయనే మనల్ని తన కొరకై ఆయన చేసిన పనిగా మనల్ని ఈ లోకంలో పుట్టించాడు. కారణం ఏంటంటే సత్క్రియలు చేయుటకు. ఏ క్రియలు? సత్క్రియలు అనగా మంచి క్రియలు చేయుట కొరకై మనల్ని సృష్టించిన దేవుని పనైన మనుషులం అనే సంగతిని మనము మదిలో పెట్టుకోవాలి. సత్క్రియలు చేసినటువంటి స్త్రీని మనం అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరే దోర్కా. ఈ దోర్కాకు మరొక పేరు తబిత కదా. ఈ తబిత సత్క్రియలు చేసింది అనగా దేవుడు చేసిన పనిగా ఉన్నటువంటి తబితమ్మ నిజంగా సత్క్రియలు చేయడానికి పుట్టినట్టుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాల్లో సత్క్రియలు చేయుట కొరకై దేవుని చేత సృష్టింపబడి దేవుని పని అయి ఉన్నామనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండడానికి. సత్క్రియలలో ఒక భాగం ఏంటంటే సువార్త అనేది ఒక సత్క్రియ. పౌలు దైవజనుడు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉంటే చూసి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. చూడండి, అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు దేవుని యొక్క సువార్త పనిలో, ఈ సువార్త పని సత్క్రియ అనగా మంచి పని అనే సంగతిని పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి మన సత్క్రియలను బట్టి దేవునికి మహిమ కలుగుతుందని కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున దేవుణ్ణి మహిమపరచాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే సత్క్రియలు చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునేవాళ్ళను అంటున్నాడు. అవసరతను బట్టి సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయమన్నాడని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి లేదు. సమయోచితముగా అంటే ఎవరికి నిజంగా అవసరత ఉందా లేదా. దేవుడు సత్క్రియలు చేయమన్నాడని చెప్పేసి ఉన్న వాళ్ళందరికీ చీరలు పంచి పెడితే కాదు, ఉన్న వాళ్ళందరికీ బియ్యం ఇస్తే సరిపోదు. ఎవరికి లేవో, ఎవరికి అవసరమో సమయోచితంగా ఆలోచించి తెలుసుకొని సత్క్రియలు చేయుటకు మనం ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఎలా పడితే అలా సత్క్రియలు కాదు, ఎవరికి చేయాలో తెలుసుకొని సత్క్రియలు మనం చేయుట నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని క్రీస్తునందు సత్క్రియలు చేయుటకు మనం సృష్టింపబడిన దేవుడు చేసిన పని అయి ఉన్నాము అనే సంగతిని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అన్నాడు. చూడండి, దైవభక్తి నాకు ఉందంటే సరిపోదు, కానీ ఒక భక్తిపరురాలుగా, ఒక భక్తుడిగా, దేవుని బిడ్డగా నా జీవితాల్లో
సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. స్త్రీలైతే వెండి బంగారం చేత అలంకరించుకుంటారు, వస్త్రాల చేత అలంకరించుకుంటారు. కానీ అసలైనటువంటి అలంకరణ ఏంటంటే సత్క్రియలైనటువంటి అలంకరణ నీకు ఉండాలి అంటున్నాడు. రాజుకు వాస్తవంగా అలంకరణ ఏంటి? రాజుకు కిరీటమే కదా. పనికి పోయేటోళ్ళకి అలంకరణ ఏంటమ్మా? చేతిలో క్యారియర్ ఉండాలి, చేతిలో కొడవలు ఉండాలి, ఇంకా ఒక టవాలు ఉంటే ఏం కాదు, వాళ్ళకి అలంకరణ. ఎవరయ్యాలంటే వీళ్ళు పని చేసుకునే వాళ్ళు, అర్థమైపోద్ది అంతే. పాస్టర్కి అలంకరణ ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే చేతిలో ఉంటుందో ఓ ఈయన దైవజనుడు అని అర్థమవుతుంది. అయితే ఇవన్నీ బయటికి కనబడడానికే. బైబిల్ చేతులు పట్టుకున్నంత మాత్రం అలంకరణ ఏం కాదు. అందులో ఉన్న విషయాలను అన్వయించుకొని చెప్పగలిగితే అది పాస్టర్కి అలంకరణ. అలాగే చేతిలో ఉన్నటువంటి ఆ కొడవలి, ఆ టవలు, ఆ యొక్క క్యారియర్ పట్టుకొని పోతే సరిపోదు. దాన్ని తగిన పని చేసి నువ్వు భోజనం చేస్తే అది నీకు అలంకరణ. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుడు సృష్టించిన చేతి పనిగా, ఆయన పనిగా మనం ఏం చేయాలా? సత్క్రియలు మనము చేయాలి. దేవుడు సత్క్రియ చేయమని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆదామవులకు చెప్పాడు. దేవుడే వాళ్ళని సృష్టించాడు కదా, వాళ్ళకు ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? ఈ యొక్క ఏదైనా తోటనంతా కూడా నువ్వేం చేయాలి? సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి, దీన్ని కాయాలి అని చెప్పేశాడు. కాయాలని చెప్పినటువంటి దేవుని యొక్క మాటను తృణీకరించి వీళ్ళు హాయిగా తిరగడం మొదలుపెట్టారు. ఎక్కడ? ఏదేనంతా తిరుగుతున్నారు. ఏదనంతా తిరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, తిరిగేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉందనుకొని దేవుడు ముందుగా ఏం చెప్పాడు? మీరు ఎన్ని పనులైనా తినండి గాక, నో ప్రాబ్లం. ఈ చెట్లు సమస్త మీకోసమే కలుగజేశాను, కాబట్టి ఏదైనా మీరు తినండి, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు మీరు తినొద్దండి అని చెప్పాడు. అంటే దేవుడు ఒక పని చెప్పాడు, సేద్యం చేసుకోమని చెప్పాడు, తినాల్సింది తినమని చెప్పాడు, అలాగే మరొకటి చేయకూడదని చెప్పాడు. ఏదైతే చేయమన్నాడో వాటిని విడిచిపెట్టేసి ఏదైతే చేయకూడదన్నారో అది చేశారు. అందుకనే మనుషుల లోపల పాపము సంక్రమించింది. చెప్పింది చేయకపోతే, మంచి అని తెలిసి కూడా చేయకపోతే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి వారిగా, దేవుని చేతి పనైన వారిగా క్రీస్తునందు సత్క్రియలు చేయుటకు మనం సృష్టింపబడిన దేవుని చేతి పని అయి ఉన్నాము.